ఫ్రెండ్స్, ఎస్బీఐ నుంచి మరో భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకు దాదాపు 1,00,000 వరకు అయితే వీళ్ళు శాలరీ అనేది పే చేస్తున్నారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేయొచ్చు. అదే కాదు, బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఇది ఒక లైఫ్ టైం గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రిలీజ్ చేసింది. ఇందులో పోస్ట్ నేమ్ వచ్చేసేసి ట్రేడ్ ఫినాన్స్ ఆఫీసర్. ఈ పోస్టులు స్పెషల్ కేటగిరీ ఆఫీసర్ కేటగిరీలోకి అయితే వస్తాయి. మే 13న అయితే మనకు ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇప్పటికే ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసేసి June 2, అంటే మనకు June 2 అయితే అప్లికేషన్ అన్నది ఎండింగ్ అయిపోతుంది. కాబట్టి టైం అన్నది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఇప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రైమ్ విషయానికి వస్తే 100 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 100 వేకెన్సీస్ అయితే వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. మనకు పోస్టింగ్ లొకేషన్స్ కూడా ఇచ్చారు, హైదరాబాద్ అండ్ కోల్కతా. ఇందులో మనకు పోస్టింగ్ లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్ అండ్ కోల్కతా ఇచ్చారు. తర్వాత మనకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసేసి 23 ఇయర్స్, అంటే మినిమం 23 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అన్నది వీళ్ళు కల్పించడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకైతే అప్ టు 15 ఇయర్స్ వరకు అయితే వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. క్వాలిఫికేషన్ అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్. ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేయొచ్చు, కానీ ఇక్కడ ఒక స్పెషల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. అది వచ్చేసేసి IIBF ఫారెక్స్ ఆపరేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ సర్టిఫికేట్ మీకు వచ్చేసేసి 30 ఏప్రిల్ 2026 ముందు అయితే మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాలని చెప్తున్నారు. మీకు ప్రిఫర్డ్ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. CDCS, ట్రేడ్ ఫినాన్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఇవి ఉంటే మీకు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జాబ్ వచ్చేసేసి ఫ్రెషర్స్కి అయితే కాదు, మినిమం 2 ఇయర్స్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ అయితే సూటబుల్ అవుతుంది. ఇక్కడ మనకు మెన్షన్ కూడా చేశారు, మినిమం 2 ఇయర్స్ అయితే బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఉండాలని చెప్తున్నారు. ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి? ట్రేడ్ ఫినాన్స్ ప్రాసెసింగ్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆల్రెడీ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ సెక్టార్లో ఉన్న వాళ్ళకైతే ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. శాలరీ విషయానికి వస్తే అఫీషియల్ పే స్కేల్ వచ్చేసేసి 64,000 నుండి మనకు 1 lakh వరకు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. మనకు దాదాపు 1 lakh వరకు అయితే వీళ్ళు పే చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకు బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. DA, HRA, మెడికల్, PF, పెన్షన్, లీవ్ ఫెసిలిటీస్, మనకు ఇందులో బెనిఫిట్స్ కూడా వీళ్ళైతే కల్పించడం జరిగింది. సో ఇక్కడ జాబ్ రోల్ ఏంటంటే, ట్రేడ్ ఫినాన్స్ ఆఫీసర్ పని ఏమిటంటే ఫోరెక్స్ ట్రాన్సాక్షన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. LC డాక్యుమెంట్స్ అయితే చెకింగ్ చేయాలి, ట్రేడ్ ఫినాన్స్ ప్రాసెసింగ్ చేయాలి, కస్టమర్ సపోర్ట్ ఇవ్వాలి, అలాగే బ్యాంకింగ్ గ్యారంటీస్ని అయితే మీరు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. బేసికల్లీ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు బ్యాంకింగ్ మీద నాలెడ్జ్ అయితే చాలా ఇంపార్టెంట్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసేసి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే లేదు. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్షన్ చేస్తారు. ఇందులో ఇంటర్వ్యూ అన్నది 100 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి మీ ఎక్స్పీరియన్స్ ప్లస్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రిపరేషన్ టెన్షన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, OBC, EWS వాళ్ళకైతే 750 రూపీస్ అయితే పే చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే SC, ST, PW క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఆన్లైన్ మాత్రమే మీరు ఫీ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అయితే చూద్దాము. దీనికి అప్లై చేసే ముందు మీరైతే ఇవైతే రెడీ చేసి పెట్టుకోండి. పాస్పోర్ట్ ఫోటో, సిగ్నేచర్, రెజ్యూమ్, ID ప్రూఫ్, డిగ్రీ సర్టిఫికేట్, ఫోరెక్స్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోమని చెప్తున్నాడు. ఇది ఆప్షనల్ కింద అయితే ఇచ్చారు. ఇఫ్ పాసిబుల్ డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ అప్లికేషన్కి సంబంధించి నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో అయితే పెడతాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసేసి ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు. లేకపోతే అఫీషియల్ SBI రిక్రూట్మెంట్ పేజ్కి వెళ్ళి మీరు ఈ పేజ్కి అయినా రావచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది కదా, క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. మీరైతే ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందే లాగిన్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ లాగిన్ ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్, అంటే ఇంతకుముందు లాగిన్ డీటెయిల్స్ ఉంటే దీని మీద క్లిక్ చేసి అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు న్యూగా రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్ అయితే నేను చెప్తాను. ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది కదా, ఫస్ట్ అయితే ఇది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మీ బేసిక్ ఇన్ఫో, డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ప్రీవ్యూ చూసేసుకొని ఇక్కడ పేమెంట్ అన్నది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఇక్కడ గమనించండి, మీ యొక్క ఫస్ట్ నేము, అలాగే లాస్ట్ నేము, తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అడిగారు కదా, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి. సో ఇవన్నీ కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఉపయోగపడితే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.